టు డిస్క్రైబ్ అబౌట్ యువర్ హోమ్ టౌన్. అందరికీ శుభోదయం. నా పేరు ఇంగ్విత. నిన్న నేను మీకు మా ఊరి గురించి చెప్తానని చెప్పాను కదా. ఈరోజు నేను మా ఊరి గురించి చెప్పబోతున్నాను. ఓకే, అదే నేను ఇంగ్లీష్లో కూడా రాశాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రస్తుతం మనం ఈవినింగ్లో ఉన్నాం కాబట్టి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ ఇంగ్విత. You can write your name here. My name is Revati, my name is Nagmani, my name is Rajesh. Like that you can fill your details. Then yesterday I told you that I would tell you about my village. So today I am going to tell you about my village. మీకు ఎక్కడ పాజ్ ఇవ్వాలనేది కూడా తెలియాలి. మాట్లాడేటప్పుడు ఎక్కడ మనము చిన్న గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ మనము ఒకేసారి చదవాలి అనేది కూడా మీకు అది దట్ ఈస్ ద కామన్ సెన్స్. ఇట్ కెన్ కమ్ టు యూ విత్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ స్పీడ్ మాట్లాడాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్టర్డే ఐ టోల్డ్ యూ దాట్ ఐ వుడ్ టెల్ యూ అబౌట్ మై విలేజ్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ మై విలేజ్. సో ఇలా మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చెప్పారు, మా ఊరి పేరు అమ్మాని గుడిపాడు. సో అలాగే మీ ఊరి పేరు ఇక్కడ డాష్లో మీరు రాసుకోవచ్చు. మై విలేజ్ నేమ్ ఈజ్ మార్కాపూర్, మై విలేజ్ నేమ్ ఈజ్ కాకినాడ, మై విలేజ్ నేమ్ ఈజ్ సో అండ్ సో. యూ కెన్ రైట్ అబౌట్ యువర్ విలేజ్. సో ఆఫ్టర్ దట్ టెల్లింగ్ ది నేమ్ ఆఫ్ యువర్ విలేజ్ యూ కెన్ స్పీక్ అబౌట్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలంలో ఒక గ్రామం. సో దాన్ని ఎలా రాయొచ్చు మీరు, సేమ్ మీ గురించి కూడా, మీ విలేజ్ గురించి కూడా అలానే రాయండి. అవర్ హోమ్ టౌన్ ఈజ్ ఏ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆర్ మనము తెలుగులో అయితేనేమో యాజ్ ఇట్ ఈస్ ఏంటి, ఫస్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్తాం. ఇంగ్లీష్లో అయితే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తాం. ఓకే, అవర్ విలేజ్ ఈజ్ ఏ విలేజ్ ఇన్ అని చెప్పి మీ మండలం పేరు రాయండి. మండల్ ఆఫ్, తర్వాత డిస్టిక్ పేరు రాయండి. తర్వాత ఆ డిస్టిక్ ఎక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ మై విలేజ్ ఐ విల్ టెల్ యూ అవర్ హోమ్ టౌన్ ఈజ్ ఏ విలేజ్ ఇన్ ఎర్రగొండపాలెం మండలం. ఓకే, లేకపోతే మండల్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆ విధంగా యూ రైట్ అబౌట్ యువర్ విలేజ్. నెక్స్ట్ ఆఫ్టర్ గివింగ్ ది అడ్రస్ అబౌట్ మై విలేజ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మా ఊరిలో పిల్లలు పెద్దలు కలిసి దాదాపుగా 5,000 మంది నివసిస్తారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు, మీకు ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందమ్మా తెలుగుని ఇంగ్లీష్లోకి రాయడానికి. వన్స్ వీ కంప్లీట్ టెన్సెస్ టాపిక్ యూ ఆల్ కెన్ రైట్, you all can speak in English. We are about to discuss about the tenses. So at present we will discuss about this. About 5,000 people including children and adults live in our village. So about అంటే దాదాపుగా 5,000 మంది మనుషులు, 5,000 మంది ప్రజలు పిల్లలతో పెద్దలతో కలిపి మా ఊరిలో నివసిస్తారు. సో ఆ పిల్లలు పెద్దలు ఎవరు, ఓకే, అన్ని రకాల వాళ్ళు మా ఊరిలో ఉన్నారు. మా ఊరిలో హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం హిందువులు మా ఊరిలో నివసిస్తున్నారు. అయినప్పటికీ మేమందరము కలిసిమెలిసి ఉంటాము. ఓకే, సేమ్ సెంటెన్స్ యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్. దేర్ ఆర్ హిందూస్, Muslims, Christians in our village. You can write simply, Nana. No need to use big vocabulary. Simple vocabulary, whatever I am telling you. నేను ఏదైతే మీ క్లాస్లో చెప్తున్నానో ఆ vocabulary యూజ్ చేస్తే చాలు. బట్ మెజారిటీ ఆఫ్ హిందూస్ లీవ్ ఇన్ అవర్ విలేజ్. ఓకే, అవర్ విలేజ్ అనొచ్చు, అవర్ టౌన్ అనొచ్చు, అవర్ టౌన్ అని అనొచ్చు, అవర్ హోమ్ టౌన్ అని కూడా అనొచ్చు. సో ఏంది ఎట్ అంటే అయినా కూడా, అయినప్పటికీ ఎట్ వీ ఆల్ లివ్ టుగెదర్, మేమందరం కలిసి నివసిస్తాము.
ఆఫ్టర్ దట్ యూ కెన్ స్పీక్ అబౌట్ వాట్ ఈజ్ అబౌట్ యువర్ విలేజ్. ఏం రాస్తారు? మా ఊరిలో ఎక్కువ శాతం పత్తి, మిరప లాంటి వాణిజ్య పంటలు పండిస్తారు. ఒకప్పుడు బత్తాయి ఎక్కువగా పండించేవారు, కానీ ఇప్పుడు నీరు లేని కారణంగా అది ఇప్పుడు పండించట్లేదు. ఒకప్పుడు మా ఊర్లో విపరీతంగా బత్తాయి పండించేవాళ్ళు, ఎక్కడ చూసినా బత్తాయి తోటలే, స్వీట్ లెమన్స్. బట్ ఇప్పుడు వీ డింట్ హ్యావ్ ఎనఫ్ వాటర్, సో వీఆర్ నాట్ కల్టివేటింగ్ స్వీట్ లెమన్స్. సో దాన్ని ఇంగ్లీష్లో ఏం చేస్తారు? మెజారిటీ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్, చిల్లీ ఆర్ గ్రోన్ ఇన్ అవర్ విలేజ్. Sweet lemons were once grown extensively, but now it is not grown due to lack of water. ఇక్కడ అద్భుతమేం లేదు, చాలా సింపుల్గా రాసాను చూడండి. మెజారిటీ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్, బాగా వాణిజ్య పంటలు, కాటన్, చిల్లీ ఎక్కువగా మా ఊళ్ళో పండించేవాళ్ళు. స్వీట్ లెమన్స్ ఆర్ వన్స్, ఒకప్పుడు గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ అంటే ఎక్కువగా, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ గ్రోన్ ఇన్ our village due to lack of water. After that you can speak, మీరు ఇలానే మాట్లాడాలి ఇంగ్లీష్లో. తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడతారో ఇంగ్లీష్లో కూడా అంతే. మా ఊరిలో 4 ప్రాథమిక పాఠశాలలు ఎడలు మరియు 1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. అయితే మా ఊరిలో ఎలాంటి కళాశాలలు లేవు. సో కళాశాలలు లేవన్నప్పుడు ఎమ్మటే సెంటెన్స్ ఏం రాయొచ్చు మనము? మేము కళాశాల చదువులు చదవాలంటే మా ఊరు దాటాలి, అంతే కదా. సో అప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయగలుగుతాను? దేర్ ఆర్ 4 ప్రైమరీ స్కూల్స్ అండ్ 1 జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ అవర్ విలేజ్. 4 ప్రాథమిక పాఠశాలలు, 1 జిల్లా పరిషత్ స్కూల్ మా విలేజ్లో ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ నో కాలేజ్ ఇన్ అవర్ విలేజ్. మా ఊర్లో ఎలాంటి కాలేజ్ లేదు, కళాశాల లేదు. ఏంటి? మా ఊరు కళాశాల చదువులు చదవాలంటే మా ఊరు దాటాలి. అది నేను ఇంగ్లీష్లో రాశాను. ఇఫ్ వీ వాంట్ టు స్టడీ ఇన్ కాలేజ్ వీ హ్యావ్ టు క్రాస్ అవర్ విలేజ్. క్రాస్ అంటే దాటాలి, మా ఊరు దాటి వెళ్ళి చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మా ఊరిలో ప్రజలు ఎక్కువగా, ఇది శాసమ్మ తిరునాళ్ళ, స్పెల్లింగ్ తప్పు వచ్చింది ఇక్కడ, టైపింగ్లో వర్డ్ ఉంటుంది అది. సో శాసమ్మ తిరునాళ్ళ ఆడంబరంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ వీక్లో కూడా మాకు జరుపుకోబోతున్నాం మేము. సో ఏంటి, అలాగే మీ ఊర్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది బాగా జరిపేది. సో మొన్ననే రథోత్సవం జరిగింది అయితే మార్కాపురంలో. అలాగా మీ ఊర్లో ఒక స్పెషల్ ఫెస్టివల్స్ విల్ బి దేర్. యూ కెన్ స్పీక్ అబౌట్ దట్. పీపుల్ ఇన్ అవర్ హోమ్ టౌన్ మోస్ట్లీ సెలబ్రేట్ డాష్ అని చెప్పి ఏ పండగ అయితే బాగా జరుపుకుంటారో ఆ పండగ పేరు యూ కెన్ రైట్ ఇన్ ది డాష్. ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ విత్ పాంప్. ఆడంబరంగా అన్నాను కదా, పాంప్ అంటే ఆడంబరంగా అని అర్థం. తర్వాత ఏంటి? మా ఊరిలో నాకు బాగా నచ్చిన ప్రదేశం మా యొక్క వ్యవసాయ భూములు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను మా అమ్మగారు కలిసి పొలంలో పండిన కూరగాయలు కోసి మా ఇంటికి తెచ్చుకునే వాళ్ళం, అంతే కదా. చాలా సింపుల్గా ఉంది సెంటెన్స్. సో మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ అవర్ విలేజ్ ఈజ్ అవర్ ఫార్మింగ్ ల్యాండ్స్. వెన్ ఎవర్ ఐ గో దేర్ మై మదర్ అండ్ ఐ కట్ వెజిటేబుల్స్ గ్రోన్ ఇన్ ద farm and bring them to our house. నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది? మా ఊరు 2 విషయాల్లో ప్రసిద్ధి. 1 బాగా పాతబడిపోయిన గుడి, 2 మేము ఎక్కువగా పండించే మిరప పంట. ఘాటు ఎక్కువగా ఉంటుందేమో కానీ పచ్చడి రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది కదా, అలాగనే ఘాటు బాగుంటుంది. బట్ పచ్చిమిరకాయల పచ్చడి నెయ్యి వేసుకొని తింటే వేడి అన్నంలో లేకపోతే సంగట్లో ఆ రుచే వేరు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. నువ్వు మటన్ పెట్టు, బిర్యానీ పెట్టు, ఏది పెట్టు. అదే తెలుగులో ఒక సామెత ఉంది కదా, అమెరికా వెళ్ళినా కూడా తెలుగోడు ఏం చేస్తాడు? గోంగూర కోసం వేచి చూస్తాడంట.
సో అలాగా వీఆర్ ఆల్ లవర్స్ ఆఫ్ స్పైసీ ఫుడ్. సో అవర్ విలేజ్ ఈజ్ ఫేమస్ ఫర్ టూ థింగ్స్. వన్ ఈజ్ ఏ వెరీ ఓల్డ్ టెంపుల్. టూ ఈజ్ ద చిల్లీ క్రాప్ దట్ వీ గ్రో ది మోస్ట్ అంటే మేము ఎక్కువగా పండిస్తాం. ఇట్ మే బీ స్పైసీ, తినటానికి మంటగా ఉండొచ్చు, బట్ ఇట్స్ టేస్ట్ ఈజ్ అమేజింగ్. సో చివరిగా ఏం చెప్తుంది ఆ అమ్మాయి ఇంగిత? చివరిగా మా ఊరంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఎప్పుడూ నా కుటుంబంతో కలిసి ఉండొచ్చు. ఊరంటే అందరికి ఇష్టం. లాస్ట్లీ ఐ లవ్ మై విలేజ్ ఐ లవ్ మై హోమ్ టౌన్ బికాజ్ ఐ కెన్ ఆల్వేస్ బీ విత్ మై ఫ్యామిలీ. చిన్నప్పుడు నేను కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా ఊర్లోనే చదివాను. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే వాళ్ళ ఊర్లో వాళ్ళు చదువుకుంటారో వాళ్ళకి చాలా దే హ్యావ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. వాళ్ళకు ఉన్న మెమరీస్ ఇంకెవరికి ఉండవు. దీస్ ఆర్ ది థింగ్స్ తను చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది? ఇవి మా ఊరి గురించి నాకు తెలిసిన విషయాలు. రేపు నేను మీకు మా అన్న గురించి చెప్తాను. నా మాటలు విన్నందుకు మీకు కృతజ్ఞతలు అని ఇంగిత చెప్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ I know about our village. Tomorrow I will tell you about my brother. Thank you for listening to me. So this is about how you can speak about your village. So ఈ విధంగా మీరు మీ విలేజ్ గురించి మాట్లాడవచ్చు.